గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. క్షుద్ర పూజల పేరుతోటి ఏకంగా 3 కోట్లకే బురిడి కొట్టించారు ఓ నకిలీ గురువు. వనపర్తి జిల్లా పెబ్బేరు ప్రాంతానికి చెందినటువంటి వెంకటయ్య పద్మ దంపతులకు 3 కోట్ల రూపాయలు పైగా బురిడి కొట్టించాడు నకిలీ గురువు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి వెంకటయ్య అందుబాటులో ఉన్నాడు. వారితో మాట్లాడి ఈ యొక్క నకిలీ బాబా గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎలా జరిగింది ఈ యొక్క సంఘటన? మిమ్మల్ని ఆ నకిలీ బాబా ఎలా పరిచయం అయ్యాడు? ఏం చెప్తారు ఈ సంఘటన గురించి? మాకు న్యాయం కావాలనుకుంటున్నాం సార్. ఏం లేదు సార్, మేము మా భార్య ఆరోగ్యం బాగలేనందుకు మేము వెళ్ళాం సార్. అక్కడికి వెళితే ఇట్లా ఫస్ట్ వెళ్ళిన తర్వాత మీకు అక్కడ ఇంటికి దగ్గరికి వచ్చి చెప్తా అన్నాడు. ఇక్కడ వచ్చి చూసి మీ భార్య ఆరోగ్యం బాగాలేదంటే ఇట్లా మీ పొలంలో విగ్రహం ఉందని చెప్పినాడు. అంటే మీకు ఎక్కడ పరిచయం అయ్యిండు? ఎట్లా పరిచయం అయ్యిండు అతను? మీకు ఇక్కడ నుంచి కొంతమంది పోతారు సార్, ఎక్కడికి? బచ్చిగేరికి పోతారు. పోవడం వల్ల మేము వాళ్ళతో పాటు మేము వెళ్ళినాము. అక్కడ చూస్తే ఆడ పీరు పైకి ఎత్తుకొని ఉంటే చెప్పినాడు, మేము అక్కడికి వచ్చి చెప్తాను, ఇక్కడ చెప్పని కదా అని చెప్పి ఇక్కడ వచ్చి ఇట్లా ఉంది, మీ పొలంలో విగ్రహం ఉంది, అది ఇది అని చెప్పిండు సార్. అంటే మీ ప్రాంతానికి ఇక్కడికి ఎప్పుడు వచ్చారు? 2021 వచ్చింది. వచ్చేసి మీ పొలం దగ్గరికి వచ్చాడా? ఏం చేశాడు? మీ చూసి ఇట్లా చూసి ఇక్కడ విగ్రహం ఉంది అని చెప్పినాడు. విగ్రహం ఉంది, ఇక్కడ చేయాలంటే పైసలు ఖర్చు అవుతాయి, లేకపోతే మీ భార్య ప్రాణాలు పోతాయి అని చెప్పినాడు. అంటే డబ్బులు ఎంత ఖర్చు అవుతాయి అన్నాడు మీతోటి? ఫస్ట్లో స్టార్టింగ్లో 50 లక్షల దాకా కావచ్చు అన్నాడు. తర్వాత పెంచుకుంటూ పోయినాడు, దానికని దీనికని మన వరదల వారిగా ఇప్పించుకుంటూ పోయాడు. ఆ తర్వాత ఏం చేశాడు? అంటే పూజలు చేయడం చేశాడా? ఎట్లా చేశాడు? పూజలు స్టార్ట్ చేశాడు, గుంత దొరికినాడు. ఏదో క్షుద్ర పూజలు అవి మనకేం చేస్తారు, పూజలు అంటే మనం నమ్ముతాం అంతే. అట్లా పూజలు చేస్తున్నాడు. చేస్తుంటే ఇంకా మాకు ఏం పెద్దగా తెలియదు కదా దాని గురించి. ఇంకా దీనికి దా పైసలు, దీనికి దా అంటే మేము ఇచ్చుకుంటాం మేము పోయినాం అంతే. అంటే మధ్యలో మీకు ఎక్కడైనా ఆ బాబా విషయంలో అసలు ఆ బాబా ఎక్కడ వాడు ఏమైనా గుర్తించారా? ఆదోని. ఏం పేరు? బచ్చిగేరి దుర్గా సింగ్. అంటే అది వచ్చిన తర్వాత పైసల పేరుతో మిమ్మల్ని బుడి కొట్టించాడు. తర్వాత మీకు ఎప్పుడైనా అనుమానం వచ్చిందా? అసలు ఇంత అమౌంట్ తోటి మీ పొలంలో పూజలు చేయడము, మీ చిలకలో ఇట్లా ఉందని చెప్పడము, ఏమైనా అనుమానం వచ్చిందా మధ్యలో? అనుమానం అంటే రాలేదు సార్. అలా పబ్లిక్ని చూసి పీరు ఎత్తుకున్నాడు కదా, అబద్ధం చెప్పాడు కదా. ఇప్పుడు మళ్ళీ ఒకటి సొసైటీ ఉంది ఆయనది, అంటే దాన్ని ఏమంటారు సార్, మన సేవా కార్యక్రమం అది ఉందన్నమాట. అది ఉన్నందుకు మేము నమ్మినాం సార్. చాలా మంది నమ్మినారు సార్, మాలాంటి బాధితులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు. మాకు న్యాయం చేయాలి. రెండోది మాతో పాటు నష్టపోయిన వాళ్ళకు కూడా చేయాలి, వాళ్ళని కూడా ఏదో నష్టపరిహారం చేయాలి. ఆ బాబా వచ్చి మీతోటి ఏమేమి పూజలు చేయించాడు? ఎక్కడెక్కడ చేయించాడు? పొలం దగ్గరే చేయించినాడు. ఇది ఇంకా ఆ టెంకాయలు ఈ టెంకాయలు, కుంకుమ, పసుపు అవి అని మస్తు చేయించినాడు. పూజలు బాగా చేయించినాడు, భారీ ఎత్తున చేయించినాడు. అంటే ఒక్కొక్క పూజకి ఎంత తీసుకున్నాడు? తన ఖర్చు మీతో ఖర్చు ఎంత చేయించాడు, అతను ఎంత తీసుకున్నాడు? ఇంకా అవి తెలియదు సార్. మేము ఈ సామాన్లు ఇంత పడతాయి అంటే ఇచ్చినాం అంతే డబ్బులు. దీనికి ఇంత దానికి ఇంత మొత్తం ఎంత అంటే 5 లక్షలు అంటే 5 లక్షలు ఇచ్చినాం, 10 లక్షలు అంటే 10 లక్షలు ఇచ్చుకుంటే అట్లా వరదల వారిగా ఇంకా చేస్తూనే ఉన్నాడు పూజలు. ఇప్పుడు చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అనుకుంటే చేసుకుంటేనే ఇట్లా పోయినాడు. అంటే మీరు ఎప్పుడు గుర్తించారు మేము మోసపోయాము అని చెప్పేసి? మీకు ఎప్పుడు తెలిసింది? పోయిన సంవత్సరం 2024 నవంబర్లో తెలిసింది మాకు. నవంబర్లో ఢిల్లీకి ఢిల్లీకి తీసుకొచ్చినాక మాకు తెలిసింది. ఇంకా అంటే ఢిల్లీకి ఎందుకు తీసుకెళ్ళాడు? మీకు ఆర్బీఐ వాళ్ళతో మాట్లాడాలా, ఈ విగ్రహం అమ్మడానికి మేము రావాలా మీరు అంటే పోయినాం, నేను మా భార్య. పోయిన తర్వాత తెలిసింది, ఏంది ఇది ఇట్లా మాకు అని అంటే, ఇంకా ఇప్పుడు పైసలు రావు, క్యాన్సల్ లెటర్ పెడతా, మన పైసలు మనకు వస్తాయి అన్నాడు. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఫోన్ చేస్తే ఎత్తడం లేదు, ఏం లేదు. తీరా వాళ్ళ ఊరి దగ్గరికి పోతే ఇంకా అంతా అప్పుడు వాళ్ళ ఊర్లో వాళ్ళు చెప్తున్నారు, ఇట్లా చాలా మంది బాధితులు వచ్చిపోతున్నారు, పక్కల జస్ట్ ఆయన ఇంటి పక్కల ఆయనే నేను ఇట్లా 20 లక్షలు నష్టపోయినా అని చెప్పిండు. అప్పుడు అర్థమైంది మేము తీరా నష్టపోయినామని. అంటే ఈ విగ్రహాన్ని మీ పొలం నుంచి విగ్రహాన్ని తనే తీశాడా? అతనే గుర్తించాడా? ఇంకా ఆయనే, ఇంకా మాకేం తెలుసు సార్. మేము పూజలు కూర్చున్నాడు, మమ్మల్ని అక్కడ పంపించినాడు దూరంగా, టెంకాయలు కొట్టుకురాపోండి అక్కడ ఇక్కడ అని. టెంకాయలు కొట్టొచ్చే లోపల మళ్ళీ ఆడ ఏం చేసిండే, పెద్ద మంట పెట్టినాడు. ఆ మంటల నుంచి ఏమని తెలియదు. ఇంకా అంటే అప్పుడు ఎంత అమౌంట్ ఇచ్చారు మీరు అతనికి?
అంటే మొత్తం విడుదల వారీగా 2.5 పైగానే ఇచ్చిన సార్, 2 కోట్లకు పైగా ఇచ్చిన ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. అంటే తర్వాత మీరు తను మోసపోయామని గుర్తించిన తర్వాత తనని పట్టుకోవడానికి కానీ లేదా తనని గుర్తించడానికి కానీ ప్రయత్నం చేశారా? చేసినాం. 5-6 మార్లు పోయినాము. ఆయన ఇంటి దగ్గర లేకుంటుండే, వాళ్ళ మనుషులు వస్తుండ్రి. ముకుంద అని ఒక వ్యక్తి వస్తాడు, ఆ మనిషి చాలా డేంజర్, ఆ మనిషి రానియాడు అనమాట. ఇంటి దగ్గర ఒక ఆయన ఆయన పేరు తిక్క ముకుంద, వాళ్ళిద్దరు రానియరు అనమాట. ఎవరు వచ్చినా రానియరు. ఇట్లా చాలా మంది బాధితులు వస్తుంటారు, వాళ్ళు రక్షణ ఉంటారు అనమాట. ఆయన ఉండేది ఆదంలో ఉంటాడు, సేఫ్లో మంచి. ముకుంద వాళ్ళ ఇంట్లోనే ఉంటాడో మళ్ళీ లాడ్జ్లో ఉంటాడో తెలియదు. సో మనతో వెంకటేష్కు సంబంధించినటువంటి భార్య ఉంది, ఆమెతోడుగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీకు జరిగినటువంటి ఈ ఘటనపై బాబా అనేటువంటి నకిలీ బాబా చేతుల్లో మోసపోవడం అనేది ఎట్లా చూశారు? అసలు మీరు ఎలా గుర్తించారు? అతను మీకు ఎలా పరిచయం అయ్యాడు? ఎట్లా చేశాడు? ఏం చెప్తారు? ఆరోగ్యపరంగా బాధపడుతుంటుంది సార్. అయితే ఒకసారి హోటల్కి తినడానికి వచ్చిన వాళ్ళలో ఒక మనిషి చెప్పిండ్రు, అక్కడ పోతే బాగా చూస్తారు, మాకు తెలిసింది అని చెప్పిండ్రు. సర్లే ఒకసారి వెళ్ళేసి వద్దామని వెళ్ళినాం. అక్కడికి పోయిన తర్వాత చాలా ఆరోగ్యం బాగలేదు, చాలా ప్రాబ్లం ఉంది, మీ ఇంటికి కూడా మంచిగా లేదు, ఇట్లనే ఉంటే ఏదైనా ఒకటి కావచ్చు, లేదంటే ఎవరైనా చనిపోవచ్చు అని చెప్పిండు సార్. అయితే ఒకసారి ఇంటికి వచ్చి చూస్తానన్నాడు. ఇంటికి వచ్చి చూసిండ్రు, చూసి కొన్ని పూజలు చేయాలని చెప్పేసి వెళ్ళిపోయిండు. మరి తర్వాత వచ్చి ఇట్లా భూమిలో ఈ లక్ష్మీ విగ్రహం ఉంది, అది తీస్తే కానీ మీకు ఆరోగ్యం బాగవదు, ఒకవేళ అది తీయలేని పక్షంలో మీరు కానీ మీ పిల్లలు కానీ చనిపోతారని చెప్పిండు సార్. దానివల్ల మనకి డబ్బుల కన్నా మన ప్రాణం ముఖ్యం కదా అని డబ్బులు ఇచ్చి దాన్ని తీపిచ్చినాం సార్. అది అంతటితో ఆగకుండా మళ్ళీ దాన్ని ఇక్కడ ఇంట్లో పెట్టుకోకూడదు, ఇంట్లో పెట్టుకుంటే పెద్దవాళ్ళకి ఏం కాదు కానీ పిల్లలకి మీద ప్రభావం ఎక్కువ చూపుతుంది, పిల్లలు పటాఫట్ చచ్చిపోవచ్చు అని చెప్పిండు. దానివల్ల అది వేరే దేశాలకు ఇచ్చేసేయాలి, దాని నుంచి మీరు ఇంత ఖర్చు పెట్టినారు కదా, మీ ఖర్చుతో సహా నేను మీకు ఇప్పిస్తాను, దాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేయాలని చెప్పింది సార్. అంటే ఈ క్షుద్ర పూజలు అనేటివి కూడా ఏకంగా మీ యొక్క ఇంట్లోనే జరుగుతున్నాయి లేదా మీ పొలంలో జరుగుతున్నాయి, ఈ ఉగ్రాన్ని గుర్తించడం కూడా తనే చెప్పడం జరిగా, అప్పుడు మీరు ఎలా రెస్పాండ్ అయ్యారు? దాని గురించి మీకు ఏమైనా అనుమానం రాలేదా? ఎలాంటి అనుమానం రాకుండా చెప్పిండు సార్, ఎట్లాంటి అనుమానం రాలేదు. పూజలు అవి బాగానే మస్తు పూజలు చేసిండు, ఎవరికి అనుమానం రాకుండా చేసిండు సార్. అంటే అక్కడికి మీరు మోసపోయినామని చెప్పేసి అంటే మధ్యలో ఒక 50 లక్షలు కావచ్చు అట్లాంటి పూజలకు సమర్పించినప్పుడు ఎప్పుడైనా కానీ అక్కడికి మీరు వెళ్ళారా? అక్కడికి అతను ఉండేటువంటి ఆశ్రమానికి కానీ అతను ఉండే ప్రాంతానికి కానీ అసలు ఇతను ఎట్లా అని గుర్తించారేమన్నా? అక్కడికి వెళ్ళినాం సార్, పీర్ల పండుగ చేసేవాళ్ళు అక్కడ. ఆ పీర్ల పండుగలో వెళ్ళినాం, అక్కడ చేస్తున్న ఆ పీర్ల పండుగని చూసి అక్కడ వచ్చిన జనాభాని చూసి చాలా పవర్ఫుల్ అనుకున్నాం సార్. దేవుడు వస్తున్నాడు, దేవునికి చాలా మంది అడుగుతున్నారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని చెప్తున్నారు, దానికి అన్ని సమాధానాలు చెప్తున్నారు, అవన్నీ కరెక్టే అని అంటున్నారు. దానివల్ల మేము నమ్మాల్సి వచ్చింది సార్. ఇట్లా నమ్మించి మోసం చేసింది సార్. అంటే మీకు సాధారణంగా హెల్త్ సమస్యతోటి బాధపడుతున్నారు కాబట్టి అతను చెప్పడం వల్ల అవును నిజమే కుటుంబంలో హెల్త్ వల్ల బాధపడుతున్నాం అనిపించింది కదా, అంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినాయి, దానివల్ల మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? అసలు మేము చాలా డాక్టర్ దగ్గర చూయించుకున్నాం సార్, ఎలాంటి ప్రాబ్లం లేదన్నారు. అయితే నన్ను ఊకొని కళ్ళు తిరిగి కింద పడిపోయేదాన్ని, కాళ్ళు ఉంటుంటేనే ఇట్లా చుట్టలుగా అయిపోయేటివి, అట్లా దానివల్ల అన్నట్టు పోయినాం సార్. దానివల్ల పోతే ఈయన ఇవన్నీ చెప్పి చేసిండు. అంటే ఎప్పుడైనా ఆరోగ్యం విషయంలో హాస్పిటల్కి వెళ్ళి చూయించుకున్నారా? ఎప్పుడైనా మళ్ళీ బాబా చెప్పిన తర్వాత హాస్పిటల్ ఇలా చెప్పారు, బాబా ఇలా చెప్తున్నాడు, ఎప్పుడైనా ఆలోచన చేశారా? చేయలేదు సార్. ఆ బాబా వచ్చిన తర్వాత మేము హాస్పిటల్ వెళ్ళలేదు సార్. తర్వాత ఒక బాబా వచ్చిన తర్వాత ఒక 1 year తర్వాత అట్లా అనుకుంటా సార్, నాది కొంచెం వేరే పర్సనల్ ప్రాబ్లం వచ్చింది, అప్పుడైతే వెళ్ళినాం సార్ హాస్పిటల్కి. అది అక్కడ హాస్పిటల్ క్లియర్ అయిపోయింది. అంటే ఇతనికి డబ్బు ఏ రూపంలో ఇచ్చారు, ఎలా ఇచ్చారు, ఎంతెంత ఇచ్చారు? ఇచ్చి పూజల పేరు మీద అవి ఏమో తీసుకురావాలని తులం 2 లక్షలు పడుతుంది, 3 లక్షలు పడుతుంది అక్కడ పూజకు ఉపయోగించేటివి అని చెప్పేసి ఒక్కోసారి 10 లక్షలు, ఒక్కోసారి 20, ఎలా పడితే అలా ఇప్పించుకున్నాడు సార్. అంటే ఈ డబ్బును ఎలా ఇచ్చారు? చెక్ రూపంలో ఇచ్చారా, క్యాష్ రూపంలో ఇచ్చారా, ఎలా ఇచ్చారు? మొత్తం హ్యాండ్ ఇచ్చేసాం సార్.
మొత్తం క్యాష్ ఇచ్చేసి మొత్తం క్యాష్ ఇచ్చారు. మొత్తం హ్యాండ్కి ఇచ్చేసాం సార్. అంటే మీరు ఎప్పుడు గుర్తించారు మరి ఇతనితో విషయంలో ఇలా జరుగుతుంది, ఇంత డబ్బులు తీసుకుంటున్నాడు, మేము మోసపోతున్నాం అనేటువంటి మీకు ఎప్పుడు ఆలోచన వచ్చింది, ఎప్పుడు ఏ సందర్భంలో వచ్చింది చెప్తారు? కొంచెం మాకు వేరే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు సార్, అది ఫ్రాడ్ అని, అతను ఫ్రాడ్ అని. అలా ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వాళ్ళ ఊరు వెళ్ళినాం సార్. వాళ్ళ ఊరు వెళ్తే అక్కడ కొంతమందిని అడిగినాము, మొత్తం ఫ్రాడ్ అని చెప్పిండ్రు. అక్కడ కొంచెం గొడవ జరిగింది. ఆ గొడవలో వాళ్ళు మమ్మల్ని చాలా బెదిరించిండు, కొడతామన్నారు, చంపుతామన్నారు ఈ ఊరు వస్తే, ఇట్లా చాలా బెదిరించిండు. అంటే ఎక్కడ, ఏ ఊరు, ఆ బాబా ఉండే ఊరు ఎక్కడ, ఏ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు? గతంలో కూడా మీరు ఎమ్మెల్యేని కూడా కలిసినట్టుగా సందర్భాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎక్కడ అతను, ఎక్కడ నుంచి? ఆదోని దగ్గర, కర్నూలు జిల్లాలో ఆదోని దగ్గర బైజిగిరి గ్రామంలో దుర్గా సింగ్. అంటే మీరు ఇదంతా జరిగిన తర్వాత మళ్ళీ మోసపోయామని చెప్పిన తర్వాత మీరు ఎప్పుడైనా పోలీసులను కన్సల్ట్ అయ్యారా? పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారా ఏమన్నా? ఇవ్వలేదు సార్. మాకు తెలిసిన ఒక వ్యక్తి ద్వారా ఒక వ్యక్తిని అడిగినాం సార్, ఇట్లా పైసలు తీసుకొని ఇవ్వట్లేదని. అతన్ని హెల్ప్ చేస్తా అన్నాడు. అతనికి ఎమ్మెల్యే గారు బాగా తెలుసు అన్నారు. అతని ద్వారా ఎమ్మెల్యే దగ్గరకు పోయినాం సార్. అంటే అతని ఏమైనా పేరు చెప్పగలుగుతారా? అతని పేరు సార్ సీతయ్య సార్. సీతయ్య ఏమంటారు సార్, ఈ 2 తెలుగు రాష్ట్రాలకి ఏదో అధ్యక్షుడు సార్ ఆయన, కర్నూలులో ఉంటాడు. ఆయన ద్వారా ఎమ్మెల్యే దగ్గరికి పోయినాం సార్. అక్కడ ఎమ్మెల్యే గారిని కలిసిన తర్వాత ఒక లెటర్ రాసి ఇచ్చిండు, సిఐ గారికి కలవమని చెప్పిండు. అక్కడ నుంచి సిఐ దగ్గరకు వెళ్ళినాం. సిఐ ఇంకా ఒకసారి అతనికి ఫోన్ చేసి వార్నింగ్ మాత్రమే ఇచ్చిండు. తర్వాత మళ్ళీ రండి అని చెప్పిండు. తర్వాత వచ్చేసినాం సార్ ఇంటికి. తర్వాత మళ్ళీ ఒక 3-4 రోజులకు వెళితే సిఐ వాళ్ళు పట్టించుకోలేదు సార్. పట్టించుకోకపోతే మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఒక వారం తర్వాత డిఎస్పి మేడం దగ్గరికి వెళ్ళినాం. డిఎస్పి మేడం ఫస్ట్ ఓకే అన్నది, చేద్దామన్నది. మరి ఇంకేమైందో తెలీదు. తర్వాత పోతే ఇక్కడ కుదరదు, అక్కడనే పెట్టుకోండి అని చెప్పింది ఆమె. అలా అన్న తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే గారిని కలిసినాం. అక్కడ ప్రజావేదిక పెట్టిండు సార్, దాంట్లో చెప్పినాం ఇట్లా జరిగింది సార్ నిన్నటి వరకు. అంటే అక్షరాల బాబా పేరుతోటి మీరు ఆ పూజల పేరుతోటి అక్షరాల ఎంత అమౌంట్ చెల్లించారు మొత్తం మీద ఓవరాల్గా మీకు? 2.5 నుంచి 3 మధ్యలో ఉండొచ్చు సార్. కరెక్ట్గా చెప్పలేకపోతున్నాం. 2.5 నుంచి 3 మధ్యలో ఉండొచ్చు సార్. అంటే దీనిపైన ప్రధానంగా మీరు కోరుకుంటుంది ఏమిటి? ఇంత అన్యాయం జరిగింది కదా, బాబాను పట్టుకోవడం విషయంలో, అటు మీరు చేసినటువంటి పోరాటం విషయంలో మీరు ఏం కోరుకుంటున్నారు? ఇటు విషయంలో మాకు న్యాయం జరగాలి సార్, మాకు న్యాయం జరగాలి. ఒకటి, ఇంకొకరు ఇట్లా మోసపోకుండా ఆ బాబాని అరెస్ట్ చేయాలి సార్. ఆ బాబాని అసలు ఏం చేయాలో, అసలు ఇట్లాంటి పనులు చేయకుండా చేయాలి సార్. ప్రజలు కూడా మేల్కోవాలి సార్, మాలాగా మోసపోవద్దు. ఇట్లా అమాయకులను చూసుకొని వాళ్ళు కూడా అంత మోసం చేయొద్దు సార్. ఇట్లా మోసం చేసే వాళ్ళకి మంచి గుణపాఠం చెప్పాలి సార్. కర్నూలు జిల్లా ఆదోని ప్రాంతానికి చెందినటువంటి ఒక నకిలీ గురువు ఇలా 3 కోట్ల రూపాయలకు పైగా మోసం చేసినటువంటి సంఘటన కూడా ఈ వనపర్తి జిల్లా పెబ్బేరు ప్రాంతానికి చెందినటువంటి వెంకటేష్, పద్మ మోసపోయారు. మరోవైపు కూడా కుటుంబంలో పద్మ, వెంకటేష్కు సంబంధించిన కుటుంబాల ఆరోగ్య సమస్యలని ఆసరాగా చేసుకొని ఈ యొక్క ఆరోగ్య సమస్యలు తీరుస్తాము, మీ ఇంట్లో ఈ సమస్యలు తీరకపోతే ఇంకా పెను ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది, ఏకంగా మనుషులు కూడా చనిపోయే ప్రమాదం ఉంటుందనే ఒక పేరు చెప్పేసి కూడా ఈ బాబా పూజల పేరుతోటి క్షుద్ర పూజలు చేస్తున్నామని చెప్పేసి లక్షలకు పైగా రూపాయలు వసూలు చేసినటువంటి పర్వం ఇది సంఘటన ఏదైతుందో జిల్లా వ్యాప్తంగా అటు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారిపోయింది. ఏకంగా 3 కోట్ల రూపాయలుగా తను కుటుంబ దంపతులు ఇద్దరు కూడా బాబాకి చెల్లించడంతో చివరగా మేము మోసపోయామని తెలిసేసరికి బాబా ఫోన్లు ఎత్తకపోవడము, అటు బాబా కనిపించకుండా పోయడంతో మేము మోసపోయామని చెప్పేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగప్రవేశం చేసి బాబాను పట్టుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఎలాంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా కుటుంబ సభ్యులకి అన్యాయం జరిగింది మాకు అని చెప్పేసి కూడా, మాలాగా ఎలాంటి సామాన్య ప్రజలకు అన్యాయం జరగొద్దు, ఇట్లాంటి బాబాల్ని శిక్షించాలని చెప్పేసి కూడా మోసపోయినటువంటి దంపతులు వెంకటేష్, పద్మ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, వనపర్తి జిల్లా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.